బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ అలీగంజ్ పూర్నియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాప్ లో మంటలు చెలరేగాయి. అదే భవనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక కోచింగ్ సెంటర్ లో కూడా అగ్ని కీలలు వ్యాపించాయి. పలువురు విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలకు పలువురు విద్యార్థులు భవనంపై నుంచి కిందకు దూకేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ అలీగంజ్ పూర్నియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాప్ లో మంటలు చెలరేగాయి. అదే భవనం ఫస్ట్ ఫ్లోర్ లో కోచింగ్ సెంటర్ ఉంది. పలువురు విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలకు పలువురు విద్యార్థులు భవనంపై నుంచి కిందకు దూకేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ అలీగంజ్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, పైనుంచి విద్యార్థులు కోచింగ్ సెంటర్ నుంచి కిందకు దూకేసినట్లుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఎలా ఉంది? ఉత్తరప్రదేశ్ లోని లఖన్పూర్ లోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల భవనంలో కింది భాగంలో తొలుత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పై అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ కు కూడా మంటలు అంటుకోవడంతో ఆ భవనం అంతా కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. అయితే ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రస్తుతానికి ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం అయితే లేదు. అయితే అందులో ఉన్న విద్యార్థులు ఒకసారిగా ఈ మంటలను చుట్టుముట్టడంతో తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఆ బిల్డింగ్ పై అంతస్తుల నుంచి కూడా కిందికి దూకడం జరిగింది. ఆ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఆ కిందకి దూకుతున్న వ్యక్తికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. అయితే అక్కడ కొంత వాళ్ళకు గాయాలు అవడంతో వాళ్ళను స్థానిక ఆసుపత్రికి అయితే తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపైన ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మూడంతస్తుల భవనంలో మరి కింది అంతస్తులోనే ఈ మంటలు చెలరేగడము, వెంటనే పైన అక్కడే ఒక లైబ్రరీ నిర్వహిస్తూ ఉండడంతో ఆ లైబ్రరీలో చదువుకునేందుకు విద్యార్థులు ఎక్కువగా అక్కడికి వచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే అందులో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, ప్రాణ నష్టానికి సంబంధించిన అంశం, ఇతర వివరాలు అయితే తెలియాల్సింది. ప్రస్తుతం మాత్రం ఫైర్ సిబ్బంది యొక్క ఘటనా స్థలానికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బిల్డింగ్ అంతా కూడా దగ్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈ ప్రస్తుతం ఆ కంప్యూటర్స్ సంబంధించిన ఒక విభాగం కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక షాప్ లో కంప్యూటర్స్ నిర్వహణ కూడా చేస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమా లేదా ఇంకా ఏ కారణాలు ఏదైనా ఉన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. దాదాపు 40 నిమిషాల నుంచి మంటల్ని అయితే ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానికంగా లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ల్యాడర్ల సహాయంతో సిబ్బంది అయితే లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తిగా పొగ అల్లుముకోవడంతో కొంత సహాయక చర్యలు అంతరాయం అయితే కలుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. స్థానికులు కూడా అక్కడికి చేరుకొని అందులో నుంచి దూకే విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఏదైనా ప్రాణ నష్టం ఉందా అన్న వివరాలను మాత్రం ప్రస్తుతం ఇంకా అధికారులు అయితే ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదనేది మాత్రమే చెప్తూ ఉన్నారు. సునీల్, గోపి, అయితే బిల్డింగ్ ని చూస్తుంటే చాలా క్లోజ్డ్ అట్మాస్ఫియర్ లో ఉన్నట్టుగా ఉంది. అండ్ అలాగే వన్ వేనే కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఆ బిల్డింగ్ లో ఎంతవరకు తీసుకున్నారనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అండ్ అంత క్లోజ్డ్ అట్మాస్ఫియర్ లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్లే ఇంత ప్రమాదం జరిగిందని అనుకోవచ్చా? అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఘటనకు సంబంధించిన అంశంలో ఇంకా అధికారులు అయితే ఏ స్పష్టత అయితే ఇవ్వడం లేదు. కేవలం కిందంతస్తులో అంటుకున్న మంటలు ఒక్కసారిగా ఎగబాకడంతో ఆ బిల్డింగ్ అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఆ విద్యార్థులు ఉన్నారో అందులో నుంచి బిల్డింగ్ నుంచి పైకి దూకారో వాళ్ళ పరిస్థితి అయితే కొంత విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా, ఇంకా దానికి సంబంధించిన వివరాలు అయితే తెలియడం లేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే ఆ
ఆ యొక్క మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో మంటలంతా కూడా పూర్తిగా అదుపులోకి వస్తే ఆ కారణాలు ఏంటి అన్న దానిపైన ఒక స్పష్టత వస్తుంది. అయితే కోచింగ్ సెంటర్స్ కి సంబంధించి కావచ్చు, లేదా ఆ యొక్క వాణిజ్య భవనంలో ఆ నిర్వహిస్తున్న షాపుల వివరాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఇంకా అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. అయితే మూడంతస్తుల భవనానికి ఆ 2 ఎంట్రెన్స్లు ఎగ్జిట్లు ఉండే అవకాశం ఉండదు కాబట్టి అది ఒకటే ఆ బిల్డింగ్ లో ఎగ్జిట్ ఎంట్రెన్స్ ఒకటే వైపు ఉండడం తోటి కొంత అందులో నుంచి బయటికి వచ్చేందుకు కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ షాప్ నిర్వాహకులకు సంబంధించి కావచ్చు, లైబ్రరీతో పాటు కోచింగ్ సెంటర్ కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం పూట కావడంతో ఎక్కువ మంది ఉండే అవకాశాలు లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఉదయం సాయంత్రం అయితే గనక అక్కడ కొంత రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటు కోచింగ్స్ కు వచ్చే వాళ్ళు కావచ్చు, లేదా లైబ్రరీలో చదువుకునే విద్యార్థులకు సంబంధించి కూడా కొంత ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మధ్యాహ్నం సమయం కావడంతో అంత మంది ఉండకపోవచ్చు అనేది కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. మరి ఇంకా చిక్కుకున్న వాళ్ళ వివరాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ us గోపి. థ్యాంక్ యూ.